డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు స్కూల్స్ ఫీజు దోపిడీని ఆయన పూర్తిగా నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకంటే ఎంతో కాలం నుంచి తమిళనాడులో ప్రైవేటు స్కూల్స్ ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తూ ఉన్నాయి. లక్షల రూపాయలు పేద ప్రజల నుంచి దండుకుంటా ఉన్నాయి. సో దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడాలని చెప్పి చాలా సీరియస్గా జోసెఫ్ విజయ్ భావించారు. ఏ క్లాస్కి ఎంత ఫీజులు వసూలు చేయాలి, ప్రైవేట్ స్కూల్స్ నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నాయా లేదా, సో ఆ స్కూల్ని బట్టి ఎలాంటి ఫీజు ఎంతవరకు తీసుకోవాలి అన్నది చాలా క్లియర్గా ఉండే విధంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదిక కూడా ఇచ్చింది ఏ క్లాస్కి ఎంత తీసుకోవాలి అన్నది. అయితే ఇప్పుడు జోసెఫ్ విజయ్ తీసుకున్న నిర్ణయం సో ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ స్కూల్స్కి వర్తిస్తుంది. దీన్ని ఈ కొత్తగా ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఈ ఫీజులని తమ నోటీస్ బోర్డులో 100% ప్రదర్శించాల్సిందే. ప్రతి ఒక్కరికి ఈ స్కూల్ ఎంత ఫీజులు వసూలు చేస్తుందో కూడా కనిపించాలి. గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ విధి విధానాలకు, గవర్నమెంట్ నిర్దేశించినటువంటి ఆ ఫీజులకు ₹1 ఆ పరిమితికి ₹1 కనుక పెంచినా సరే మీ మీద కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం, చట్టపరంగా బాధ్యుల్ని చేస్తాం, అసలు మీ ప్రైవేటు స్కూలు గుర్తింపును కూడా రద్దు చేస్తాం అని చెప్పి సీఎం విజయ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా అఫీషియల్గా ఒక జీవో రావడం తర్వాత కమిటీ అయితే రిపోర్ట్ ఇచ్చేసింది గవర్నమెంట్కి. ఆ రిపోర్ట్లో ఏ స్కూల్కి ఎంత ఫీజు అనేది కూడా క్లియర్గా ఉంది. సో వెంటనే ఆయన ఒక అధికారిక ఆదేశాలు అంటే జీవో రూపంలో వస్తే కనుక ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా తమిళ ప్రజలు, పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏ స్కూల్కి ఎంత అనేది ఒక్కసారి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. తమిళనాడు ఫీ డిటర్మినేషన్ కమిటీ ఫీ స్ట్రక్చర్ 2026-27 ఈ విద్యా సంవత్సరంలో ప్రైవేట్ స్కూల్స్ ఎంత వసూలు చేయాలన్నది ఆ కమిటీ ఏ స్కూల్కి ఎంత ఇచ్చింది అనేది ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఎల్కేజీ అండ్ యూకేజీ ₹16,640 కంటే ₹1 కూడా ఎక్కువ వసూలు చేయకూడదు. తర్వాత ఫస్ట్ క్లాసు, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాసులకి ఎంత అంటే ₹18,635 కంటే ఎక్కువ వసూలు చేయకూడదు. ఇది 18,635 మాత్రమే 5వ తరగతి వరకు. తర్వాత 6, 7, 8 తరగతులకి 20,635 సంవత్సరానికి ఈ క్లాసులకి ₹20,635 మాత్రమే వసూలు చేసుకోవాలి. ఇక 9, 10 ఈ 2 తరగతులకి ₹22,965 మాత్రమే వసూలు చేయాలి. ఇక +1, +2 అంటే ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలకి ₹25,825 కంటే ₹1 కూడా మీరు ఎక్కువ వసూలు చేయడానికి వీల్లేదు. ఇప్పటి వరకు మీరు లక్షల ఫీజులు వసూలు చేసింది, పేద మధ్యతరగతి ప్రజలు ముక్కుపిండి వసూలు చేసింది, వాళ్ళ ఫీజులు కట్టకపోతే హాల్ టికెట్లు ఇవ్వకుండా, పరీక్షలు రానివ్వకుండా మీరు ఇబ్బందులు పెట్టింది ఇక చాలు. ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చాం, ప్రైవేట్ స్కూళ్ళ ఫీజులు తగ్గిస్తాం, పేద ప్రజలకు అండగా నిలబడతామని చెప్పి మేము ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని 100% అమలయ్యే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆల్రెడీ ఫీజులను కూడా డిక్లేర్ చేసేసాం. ఇక అమలు చేసి తీరుతాం. దీనికి ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే, లేకపోతే ఆ స్కూల్స్ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి చాలా క్లియర్గా చూడండి. ఇది తమిళనాడు ఫీ డిటర్మినేషన్ కమిటీ ఫీ స్ట్రక్చర్ 2026-27 ఈ సంవత్సరానికి సంబంధించి ఈ ఫీజులే అమలవుతాయని చెప్పి చాలా క్లియర్గా ఇది మొత్తం సోషల్ మీడియా మొత్తం ఊపేస్తుంది. ఈ ఫీ స్ట్రక్చర్ అనేది సీఎం విజయ్ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఏదో అనేకమైనటువంటి గొప్ప నిర్ణయాలు తీసుకున్నాడు, పాలనలో తన మార్క్ చూపిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి చూస్తే ఫీజులు తగ్గించండి అని చెప్పి ప్రతి విద్యా సంవత్సరం విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, తర్వాత విద్యార్థి సంఘాలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తే రోడ్ల మీదకి వచ్చి ఫీజులు తగ్గించండి, అసలు దోచేస్తూ ఉన్నారు, రక్తం పీల్చేస్తూ ఉన్నారని చెప్పిన ఏ ప్రభుత్వం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి ఈ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు అసలు వాళ్ళు లోపాయకారిగా ఏమన్నా ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకొని ఫీజులు తగ్గించకుండా ఏమన్నా ప్లాన్లు చేసుకుంటున్నారేమో తెలియదు. కానీ చాలా దుర్మార్గంగా ఎల్కేజీకి ₹1,00,000 అండి, 2వ తరగతి ఫస్ట్ క్లాస్కి, సెకండ్ క్లాస్కి ₹1,50,000. ఇదేం ఫీజులు? ఎంత గొప్ప ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇంత వసూలు చేయవు కదా బయట రాష్ట్రాల్లో. కానీ మన దగ్గర ఎందుకు ఇలాంటి వ్యవస్థ ఉంది, దీన్ని మార్చాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా అని చెప్పి ఆందోళన ప్రతి సంవత్సరం కూడా చేయటమే. కానీ
ప్రభుత్వాలు కానీ ఆ వ్యవస్థలు కానీ నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి లోపల ఏం జరుగుతుందో తెలియదు కానీ ప్రతి సంవత్సరం ఆందోళనలు చేయడం ఇది పరిపాటిగా మారిపోయింది. కానీ లక్షలు వసూలు చేస్తానే ఉన్నారు. అసలు ప్రైవేట్ స్కూళ్ళలో చదివించడానికి ఆపసోపాలు పడతా ఉన్నారు తల్లిదండ్రులు. నిజంగా చెమటను రక్తాన్ని పూర్తిగా అలా కుటుంబం సంపాదించేదంతా విద్యకి ఇట్లా వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక గొప్ప నిర్ణయం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆలోచన ప్రతి స్కూలు కూడా తమ నోటీస్ బోర్డులో అందరికీ కనిపించే విధంగా ఫీజ్ స్ట్రక్చర్ కనిపించాలని అన్నది మాత్రమే కాదు, ఆ ప్రైవేటు స్కూలు వెబ్సైట్లో కూడా ఈ ఫీజ్ స్ట్రక్చర్ అనేది వాళ్ళు పెట్టాలి. ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఈ ఫీజుల్ని ప్రతి ప్రైవేట్ స్కూల్ కూడా వాళ్ళ వెబ్సైట్లో, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ప్రదర్శించాలి. అలాగే విద్యార్థులకి ఏదో అడ్మిషన్ ఫారాలు ఇస్తారు కదా, ఆ ఫారం ఇచ్చేటప్పుడు కూడా డెఫినెట్గా ఈ ఫీజ్ స్ట్రక్చర్ అనేది వాళ్ళ విద్యార్థులకి తల్లిదండ్రులకి అందించాలని కూడా చెప్పారు. అంటే ఒక పారదర్శకత తీసుకురావడం కోసం ప్రభుత్వం డిక్లేర్ చేసినటువంటి ఆ ఫీజులను మాత్రమే ఈ స్కూలు ఫైనల్ చేసింది, అంత మాత్రమే వసూలు చేస్తుందని చెప్పి మీరు ప్రతి ఒక్కళ్ళకి ఆ భావన కలగజేసే విధంగా ఉండాలంటే స్కూల్స్ కూడా ఇంతే పారదర్శకంగా ఉండాలని చెప్తా ఉన్నారు. సో నేడు రేపు ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది, ఇక అధికారికంగా ఉత్తర్వులు రావడమే. ఈ విద్యా సంవత్సరం 2026-27 విద్యా సంవత్సరం నుంచే అమలు అయి తీరాలని చెప్పి చాలా కఠినంగా, చాలా స్ట్రిక్ట్గా, సీరియస్గా విజయ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. నిజంగా చాలామంది పాలకులు, చాలామంది ముఖ్యమంత్రులు జోసెఫ్ విజయ్ని చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పేదల పక్షాన, మధ్యతరగతి ప్రజల పక్షాన నిలబడ్డటువంటి ఏకైక ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అని చెప్తున్నారు. పరిపాలనలో ఏమాత్రం అనుభవం లేకపోయినా జోసెఫ్ విజయ్ మొట్టమొదటిసారిగా పార్టీ పెట్టిన 2 సంవత్సరాల్లో ఆయన విజయం సాధించి ముఖ్యమంత్రి ఇలాంటి దేశాన్ని మొత్తం కూడా ఆలోచన చేశారంటే గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి సంచలన నిర్ణయాలు చాలా తీసుకున్నారు. అసలు స్కూల్స్కి దగ్గరలో వైన్స్ ఉండకూడదు, దేవాలయాలకు దగ్గరలో వైన్స్ ఉండకూడదు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇలాంటి ప్రదేశాల్లో దాదాపు 1 కిలోమీటర్ అవతలే వైన్స్ ఉండాలని చెప్పి ఒక పేరు సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఏ ప్రభుత్వం వాళ్ళకి తెలిసినా కానీ చేయలే. కానీ పాలకుడికి మనసు ఉంటే, పాలకుడికి ఒక పరిపాలనలో ఒక చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి నిర్ణయాలు వస్తాయి. చూడండి, ప్రైవేట్ స్కూల్స్ ఇంత మాత్రమే వసూలు చేయాలంటే అది ఎంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం, ఎంత సవాలుతో కూడుకుంది. ఎందుకంటే చాలా ఒత్తిళ్ళు వస్తాయి. ప్రైవేటు అలాగే కార్పొరేటు విద్యా సంస్థలు ఒక పెద్ద మాఫియా నడిపించే అవకాశం ఉంది కొన్ని చోట్ల. కాబట్టి దాన్ని తట్టుకొని మరి అలాంటి ప్రలోభాలకు ఈ ప్రభుత్వం గురి కాదు. పేదల పక్షానే ఉంటుంది, మధ్యతరగతి ప్రజల పక్షానే ఉంటుంది. వాళ్ళు ఫీజులు కట్టుకోలేరు, కానీ వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి అన్న తపన ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం రూపొందించినటువంటి ఫీజు స్ట్రక్చర్కి అనుగుణంగా అమలు చేసి తీరాల్సిందే, లేకపోతే యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. సో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటిది రావాలి. ఇక్కడ పాలకులు, ముఖ్యమంత్రులు కూడా ఈ విధమైనటువంటి ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రతి ప్రభుత్వం ఒకటే చెప్తుంది, విద్యకి మేము అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం, వైద్యానికి మేము అత్యధిక ప్రాధాన్యత ఎక్కడిస్తున్నారు? లక్షలు ఫీజులు వసూలు చేస్తుంటే అది ప్రాధాన్యత ఇచ్చినట్ట? అసలు ఆ ప్రైవేట్ స్కూల్లో, ఆ ప్రైవేట్ కాలేజీల్లో సరైనటువంటి సౌకర్యాలు ఉండవు. బాత్రూంలు గబ్బు పెట్టి ఉంటాయి, ఫ్యాన్లు సరిగా తిరగవు, అక్కడ కనీస సౌకర్యాలు, వసతులు సరిగా ఉండవు. అయినప్పటికీ పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ ఉండదు. కాబట్టి అంటే స్కూల్ అసలు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా లేకపోయినా సరే లక్షలు వసూలు చేసేటువంటి ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయి. కాబట్టి వాటి మీద యాక్షన్ తీసుకుంటూ ఇలాంటి ఫీజు స్ట్రక్చరే ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రులు కూడా అలాంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.